But when we received Jesus Christ, according to John chapter 15, we became friends of God. He shall be my friend. అయితే మనం యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం ఆయన స్నేహితులమయ్యా, మీరు నాకు స్నేహితులు అంటాడు. Who are our friends? మన స్నేహితులు ఎవరు? We say that we have so many friends. మనం అంటాం చాలా స్నేహితులు నాకున్నారని. So many ungodly people become our friends. So sad. అనే చాలా బాధాకరము. భక్తి లేని ప్రజలు అనేకులు మనకు స్నేహితులుగా ఉంటారు. If you ask Abraham, who is your friend? Tell me, who is your thick friend, who sits with you, who talks to you, who helps you in all your matters? అబ్రహామునే గాని మనం అడిగినట్లయితే, అబ్రహామా నీ స్నేహితుడు ఎవడు? ఎవరు నీకు చాలా థిక్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి వాడు, నీతో ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు తింటాడు, నీతో ఎల్లప్పుడు ఉండే వ్యక్తి. God, Jesus Christ is my friend. ఆయన అంటాడు, దేవుడు యేసుక్రీస్తు ప్రభువే నా స్నేహితుడు అంటాడు. If somebody asks us who is your friend, ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి నీ స్నేహితుడు ఎవరని, what's our answer for that? దానికి ఏంటి జవాబు? We tell so many names of our friends. మనం చాలా మంది స్నేహితుల పేర్లు చెప్తాం. Except the true friend. What a friend we have in Jesus. నిజమైనటువంటి ఆ స్నేహితుడు, నిజమైనటువంటి ఆ స్నేహితుడని యేసుక్రీస్తు ప్రభు తప్ప మిగతా అన్ని చెప్తాం. There was a huge competition once in order to define what a true friend is. నిజమైన స్నేహితుడు ఎవరు అని నిర్వచనం చెప్పేదాని కొరకే ఒక పెద్ద పోటీ జరిగింది ఒకప్పుడు. And the prize winning definition is this. దాంట్లో బహుమతి పొందినటువంటి నిర్వచనం ఇది. Many definitions have been postulated. చాలా మంది చాలా నిర్వచనాలు వారు చెప్పారు. But the prize winning definition is this. అయితే బహుమతి పొందినటువంటి నిర్వచనం ఇది. A true friend is one who walks in when the whole world walks out. నిజమైన స్నేహితుడు ఎవరంటే లోకమంతా నడిచి నీ నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు లోనికి నీ యొద్దకు నడిచి వచ్చేవాడు. What a true definition it is that really sinks our attachment and relationship with Christ. కానీ క్రీస్తుతో నిజంగా మనకున్నటువంటి బంధం, స్నేహాన్ని తెలియజేసేటువంటి ఎంత చక్కటి నిర్వచనం అది. Whole the world goes out of us, but only one person that will never walk us out, that will never walk out of us. లోకమంతా నడిచి మన యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయినా కూడా మన యొద్ద నుండి ఎన్నడూ దూరంగా